అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా జూన్ 21, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకేలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం తెలంగాణ లౌక్యం 3 అక్షరాలు రావాలన్నారు. ఈగూరం సరిపోతుందండి. తెలంగాణలో లౌక్యాన్ని ఈగురం అంటారు. తర్వాత 1 నిలువు శ్రీరాముని పూర్వీకుడు, సూర్యవంశానికి మూల పురుషుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఇక్ష్వాకు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు నూలు వడికేది కాదు, తిరునాళ్ళలో తిరిగే రాట్నం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంగుల రాట్నం సరిపోతుందండి. ఇక్కడ రంగుల అని రాస్తే చాలండి. తర్వాత 9 అడ్డం కలువ భూమండలం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కువలయం సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం చిన్న చిన్న రాళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గులక సరిపోతుందండి. గులక రాళ్ళు గులక అని రాస్తే చాలండి. తర్వాత 3 నిలువు జిగురు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి బంక సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం పొరంబోకు భూమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బంజరు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు సాక్ష్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుజువు సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం రోత అసహ్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జుగుప్స సరిపోతుందండి. తర్వాత 5 నిలువు ఒక దేవనర్తకి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి అప్సరస సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం వెల్లుల్లితో విలీనమయ్యే దుంప 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అల్లం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం మృత్యువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి చావు సరిపోతుందండి. తర్వాత 11 నిలువు వింజామర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చామరం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం ఒక పండు ఉత్తరాది అమృత్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి జామ సరిపోతుందండి. తర్వాత 14 నిలువు తిరునాళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జాతర సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం తెలంగాణలోని ప్రసిద్ధ వాగ్దేవి మందిరం 3 అక్షరాలు రావాలన్నారు. బాసర సరిపోతుందండి. మనకు మూడో అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 17 నిలువు బుగ్గను పెట్టుకునే పొగాకు 3 అక్షరాలు రావాలన్నారు. తంబాకు సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం తలంపు భావన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి ఇంగితం సరిపోతుందండి. తర్వాత 10 నిలువు కొయ్య పని చేసే వ్యక్తి 3 అక్షరాలు రావాలన్నారు. వడ్రంగి సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 16 నిలువు ఒక పోపు దినుసు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఇంగువ సరిపోతుందండి. తర్వాత 21 నిలువు అమ్మదగిన వస్తువు 3 అక్షరాలు రావాలన్నారు. సరుకు సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 23 అడ్డం దుర్యోధనుడు ఏ సార్వభౌముడు 2 అక్షరాలు రావాలన్నారు. కురు సరిపోతుందండి.
ఇది మనము 17 నిలువు 21 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 28 అడ్డం స్కందుడిగా అవతరించిన స్వామి 3 అక్షరాలు రావాలన్నారు. కుమార స్వామి సరిపోతుందండి. కుమార అని రాస్తే చాలండి. మనకు కు మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 29 నిలువు మనసు 3 అక్షరాలు రావాలన్నారు. మానసం సరిపోతుందండి. మనకు మా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 34 అడ్డం పరిహాసం వేలాకోళం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి సరసం సరిపోతుందండి. తర్వాత 31 నిలువు దురద అసంతృప్తితో గొనగడం 2 అక్షరాలు రావాలన్నారు. నస సరిపోతుందండి. మనకు స 2 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 30 అడ్డం ఉత్కంఠ అమితాసక్తి 3 అక్షరాలు రావాలన్నారు. తపన సరిపోతుందండి. మనకు నా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 27 నిలువు దప్పిక 2 అక్షరాలు రావాలన్నారు. ధూప సరిపోతుందండి. మనకు పా ముందే వచ్చింది కాబట్టి. తర్వాత 30 నిలువు పరమాత్మ స్వభావం 2 అక్షరాలు రావాలన్నారు. తత్వం సరిపోతుందండి. మనకు తా ముందే వచ్చేసింది. తర్వాత 24 నిలువు అర్ధభాగం సగం 2 అక్షరాలు రావాలన్నారు. అర సరిపోతుందండి. మనకు ముందే రా వచ్చింది కాబట్టి 2 అక్షరంగా. తర్వాత 24 అడ్డం స్థిరమైనది 5 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అజరామర మరం సరిపోతుందండి. తర్వాత 22 నిలువు వాత్సాయనుడి సూత్రాలు 2 అక్షరాలు రావాలన్నారు. కామ సూత్రాలు సరిపోతుందండి. మనకు మా 2 అక్షరంగా వచ్చింది. కామ రాస్తే చాలండి. తర్వాత 19 నిలువు పార్వతి పర్వతపుత్రి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి గిరిజ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం నది 4 అక్షరాలు రావాలన్నారు. తరంగిణి సరిపోతుందండి. ఇక్కడ మనకు తా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది కాబట్టి. తర్వాత 15 నిలువు సరస్వతి 2 అక్షరాలు రావాలన్నారు. వాణి సరిపోతుందండి. మనకు ని 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 15 అడ్డం ముక్కుకు మాత్రమే తెలిసేది 3 అక్షరాలు రావాలన్నారు. వాసన సరిపోతుందండి. మనకు వా ముందే వచ్చింది కాబట్టి. తర్వాత 13 నిలువు విన్నపం విజ్ఞాపన 3 అక్షరాలు రావాలన్నారు. మనవి సరిపోతుందండి. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 12 అడ్డం విష్ణు సతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రమ అన్న పదం మనం 5 నిలువు 13 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 25 నిలువు రజని రేత్రి 2 అక్షరాలు రావాలన్నారు. రాత్రి సరిపోతుందండి. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 26 నిలువు నాటక ప్రదర్శన వేదిక 4 అక్షరాలు రావాలన్నారు. రంగస్థలం సరిపోతుందండి. మనకు రం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 33 అడ్డం పరిషత్ వ్యవస్థ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు స్థ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సంస్థ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు తాత్కాలిక మార్కెట్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంత సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం పాతాళ లోకం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు త లం 3 4 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి రసాతలం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు నక్షత్రం 2 అక్షరాలు రావాలన్నారు. తార సరిపోతుందండి. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. అంతేనండి. ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు.
నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.